లేబర్ కోడ్స్ ని నిర్ణయించాల్సింది నాట్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ స్టేట్ గవర్నమెంట్ నువ్వు ఇక్కడ ప్రశ్నించకుండా ఆయన ఏది చెప్తే దానికన్నా ముందు నేను అమలు జరుపుతానని పోతున్నామంటే రేపు నీకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు వేస్తారా అంటే ఇప్పుడు ఒక ఓడి హైతో నాముమ్కిన్. ఇద్దరు యువరాజుల్లో ఒక యువరాజు సైలెంట్ అయిపోయాడు. ఉప అనేటటువంటిది పోయింది అక్కడ. కాబట్టి ఏంటంటే ఆ పిల్లలను పిలవడరా అని చెప్పి ఏంటంటే ఊ అంటే లోకేష్నే పిలిచారు. కానీ ఈరోజు ఒకటి మాత్రం వాస్తవం, కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా నాట్ ఫర్ ది వెల్ఫేర్ యాక్ట్ ని మనకు కానీ అర్థం కాకపోతే మనం ఎంతసేపు ఉన్నా కానీ ఇప్పుడు యూనియన్లు బతకాలన్నా మేనేజ్మెంట్ వ్యతిరేకంగా పోట్లాడాలన్నా. నా పేరు యుఎస్ రవికుమార్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి. ఎఫ్ఎంఆర్ఏ మా ఆల్ ఇండియా యూనియన్ ఆదేశాల మేరకు 2 రోజుల పాటు రాష్ట్ర రాజధానిలో అన్ని రాష్ట్ర రాజధానిలో నాట్ ఓన్లీ ఏపీ అన్ని రాష్ట్ర రాజధానిలో 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు రాష్ట్ర ధర్నా నిర్ణయించారు. దీనికి ప్రధానమైన కారణం నవంబర్ 21వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. అదేంటంటే ఈ రోజు నుంచి లేబర్ కోడ్స్ని అమల్లోకి తీసుకొస్తున్నాం, లేబర్ చట్టాలన్నింటినీ రద్దు చేస్తున్నాం అని చెప్పి. కోవిడ్ సమయంలో ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటికి రాలేని సమయంలో ఈ దేశానికి అతి ముఖ్యమైన అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్న 2 వర్గాలు, ఒకటి కార్మిక వర్గం, రెండోది రైతాంగం. వీళ్ళిద్దరికీ మంచి చేస్తున్న నెపంతో వాళ్ళ కార్మిక సంఘాలను కానీ రైతాంగ సంఘాలను కానీ పిలవకుండా కార్మికుల గొంతు కోసే రైతుల గొంతు కోసే విధానాలని మోడీ ప్రభుత్వం పట్టుకొచ్చింది. రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు పట్టుకొచ్చింది. కార్మిక వర్గం భారతదేశంలో కానీ ప్రపంచంలోని ఇప్పటి వరకు ఉన్న చట్టాలు ఏవి కూడా ప్రభుత్వాలు యాజమాన్యాలు ఇచ్చిన దయా దాక్షిణ్యాల మీద వచ్చినవి కాదు. ఇవన్నీ కూడా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నవి. 29 లేబర్ చట్టాలు, సంఘం పెట్టుకునే హక్కు, పారిశ్రామిక భేదాల హక్కు, సమాన పనికి సమాన వేతన హక్కు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్, ఇలాంటి చట్టాలన్నీ సంవత్సరాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నాయి. వీటన్నిటినీ కూడా తొంగలోకి తొక్కి సామాజిక భద్రతా పరమైన అంశాలను తీసేయడం, సంఘం పెట్టుకునే హక్కును తీసేయడం, అదేవిధంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ని ఇప్పుడు పట్టుకొస్తున్నారు. సంవత్సరం పాటు 6 నెలల పాటు గంటల పాటు ఉద్యోగ భద్రత లేకుండా చేయడం, వీటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఫిబ్రవరిలో కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు సమ్మెకు వెళ్తున్నాం. రేపు డిసెంబర్ 31 నుంచి సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు మన రాష్ట్రంలో విశాఖపట్నంలో తీసుకుంటున్నాయి. రైతులు ఏ విధంగా అయితే సంవత్సరానికి పైగా పోరాటం చేశారో, 750 మంది ప్రాణాలు త్యాగం చేసి నల్ల చట్టాలు వెనక్కి తీసుకెళ్లారో, ఆ విధమైన పోరాటానికి కార్మిక వర్గంగా ఏపీఎంఎస్ఆర్యూగా ఎఫ్ఎంఆర్ఐగా మేము పిలుపునిస్తున్నాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ చేయని ప్రకటన చేసింది. కార్మికుల గురించి ప్రజల గురించి పనిచేస్తున్న కేరళ ప్రభుత్వం లాగా ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా లేబర్ కోడ్ను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇది పెద్ద ప్రజా ఉద్యమంగా మరుస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మాకు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్సే కాదు, దేశంలో 50 కోట్ల మంది కార్మిక వర్గం ఉంది. కార్మిక వర్గం మొత్తం కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. అది ఏపీఎంఎస్ఆర్యూ ఒకటి, ఎఫ్ఎంఆర్ఐ ఒకటే కాదు, అంగన్వాడీలు, ఆశాలు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులు, హమాలీలు, కళాశీలు, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, విద్యుత్ కార్మికులు, దేశంలో ఉన్న కార్మిక వర్గం మొత్తం కూడా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అందరూ ఐక్యంగా పోరాటం చేస్తున్నాం. రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ కూటమి తప్పించి మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా, మొన్న మీరు చూస్తే జాన్ బ్రిటాస్ ఎవరైతే సిపిఎం పార్టీ ఎంపీ, టీఎంసీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ కూడా ఈ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా మనకి మద్దతు తెలుపుతున్నారు. ఎక్సెప్ట్ బీజేపీ. ఈవెన్ బీజేపీ కార్మిక సంఘం బిఎంఎస్ కూడా ప్రస్తుతం దీన్ని వ్యతిరేకిస్తుంది. సో ఈ లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని, లేదా దీన్ని పెద్ద ప్రజా ఉద్యమంగా మరుస్తామని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి మీ స్పష్టమైన డిమాండ్ ఏంటి సార్? యూనియన్ కూటమి ప్రభుత్వం అక్కడ బీజేపీ ఇంకా తానా అనకుండా ఇక్కడ తందానా అని అంటుంది.
కార్మిక వర్గం గురించి వాళ్ళు ఇంకా లేబర్ కోడ్స్ మేము నవంబర్ 21వ తారీఖున ప్రకటన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో కార్మికుల గొంతు కోసం 8 గంటల పని 12 గంటలు చేస్తున్నామని చెప్పి ప్రకటన చేశాడు క్యాబినెట్లో. మహిళా జర్నలిస్టులకి, మీరు పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ఓఎస్హెచ్సి కోడ్ ఉంది. ఇప్పుడు మీరు మేము ఒక చట్టంలోనే కోల్పోతున్నాం. జర్నలిస్టుల హక్కులు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ హక్కులు ఒకటే ఓఎస్హెచ్సి కోడ్లో మొత్తం పోతున్నాయి. మహిళా కార్మికులకి మహిళా సాధికారత చూపిస్తామని చెప్పి రాత్రిపూట పనిచేసే పని కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. సో ఇమీడియట్ గా కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 10 గంటల పెంపే కాదు, ఇప్పటికొచ్చి వేజ్ బోర్డు లేదు. కార్మికులకి కనీస వేతనం ఎంత నిర్ణయించాలనే వేజ్ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, కార్మికులకు ఉన్న చట్టాలను అమలు చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, ముఖ్యంగా అనేక మంది కార్మిక వర్గానికి ఈరోజు కనీస వేతనాలు లేవు. 7,000, 5,000, 6,000, 8,000. ఒక మనిషి బతకాలంటే కనీసం 26,000 ఉండాలి. మన రాష్ట్రంలో ఎంతమంది కార్మిక వర్గాలు మూతబడిన పరిశ్రమలు తెరిపించాలంటున్నాం. చక్కెర పరిశ్రమలు మొత్తం మూతపడ్డాయి, జూట్ పరిశ్రమలు మొత్తం మూతపడ్డాయి, ఫెర్రోయిలెస్ పరిశ్రమలు మూతపడ్డాయి. 20 లక్షల కోట్లు పెట్టుబడులు పట్టుకొచ్చాయని అన్నాడు ఈ 2.5 సంవత్సరాలు. ఉద్యోగాలేవి మన రాష్ట్రంలో? ఉద్యోగాలేవి? మన సహజ వనరుల్ని, మన కార్మికుల్ని, మన వనరుల్ని, మన టెక్నాలజీని ఉపయోగించి గూగుల్ ఎవడండి మనకు చేసేది? మన పరిశ్రమలన్నీ మూత పెడుతున్నాం, కొత్త పరిశ్రమలు రావటం లేదు. అభివృద్ధి అని చంద్రబాబు నాయుడు అంటున్నారు. వీటితో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో కార్మిక వర్గం గొంతు కోసే ప్రయత్నం చేస్తుంది. ఈ లేబర్ కోడ్స్ ని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చెయ్యమని చెప్పి కూటమి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలి. కేరళ ప్రభుత్వం చేసింది, లేబర్ కోడ్స్ మేము ఇంప్లిమెంట్ చేయమని. ఆ రకమైన పరిష్కారం వచ్చేంత వరకు కూటమి ప్రభుత్వం మీద మా పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.